అండి నమస్తే వెల్కమ్ టు ఇంటి వంట తిందాం ఆరోగ్యంగా ఉందాం. ఐఎమ్ విశాల. ఈరోజు వీడియోలో పక్కా పల్లెటూరు స్టైల్లో గుత్తి వంకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీ. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీ అయిన గుత్తి వంకాయ కర్రీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి అయితే దీని ప్రాసెస్ కోసం ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి 5-6 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి వేసుకుని, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం మీ స్పైసీకి సరిపడా వేసుకోండి. అలాగే 4 పచ్చిమిర్చిని ఇలా ముక్కల్లా కట్ చేసి వేసి 3 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని కూడా పీసెస్లా కట్ చేసి వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు 1/2 కిలో నల్ల వంకాయలు తీసుకోండి. వంకాయలు చిన్నగా ఉంటే బాగుంటాయండి, నాకైతే ఇవే దొరికినాయి. సో ఇలా వంకాయలు తీసుకున్నాక వీటిని కాయని బట్టి 4 లేదా 6 ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న వంకాయల్ని ఉప్పు వేసిన నీళ్ళలో వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల వంకాయలు కండ్ర రాకుండా ఉంటాయండి. ఇప్పుడు ఇలా వంకాయలన్నీ కట్ చేసుకున్నాక మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ని ఈ గుత్తి వంకాయల్లోకి స్టఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇలా వంకాయలన్నిటిని స్టఫ్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ అవనివ్వండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక మనం స్టఫ్ చేసి పెట్టుకున్న గుత్తి వంకాయల్ని వేసుకోవాలి. ఇలా వంకాయలన్నీ వేసిన తర్వాత మనం స్టఫ్ చేయగా మిగిలిన ఆనియన్ పేస్ట్ని కూడా వేసుకుని మంటను హై ఫ్లేమ్లో ఉంచుని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి మంటను హై ఫ్లేమ్లోనే ఉంచుకుని వంకాయలు మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వంకాయలు ఇలా సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇందులోకి 200 ml వరకు వాటర్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మళ్ళీ మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ కూర దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కూర ఇలా దగ్గర పడి ఆయిల్ పైకి తేలేటప్పుడు ఇందులోకి ఒక చిన్న టీ గ్లాసు చిక్కటి పాలను వేసుకోవాలి. ఇలా పాలను వేసుకోవడం వల్ల కూర అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు పాలను వేసుకున్నాక కూర నెమ్మదిగా, అంటే వంకాయలు విడిపోకుండా నెమ్మదిగా కలుపుకుని మళ్ళీ మూత పెట్టి మంటను పూర్తిగా లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని కుక్ చేసుకోవాలి. చూసారు కదా, కూర ఇలా బాగా దగ్గర పడి ఆయిల్ పైకి తేలేటప్పుడు కొంచెం కొత్తిమీర తురుముని చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన టేస్టీ గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. మీరంతా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఒకసారి మీరందరూ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఇంటి వంట తిందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.